హే దేవి, మర్చిపోయావా? తను శకుంతల గారి కోడలు. ఓ, తిను భానుగారి వైఫా? ఇంకా నయం, పొరపాటున కుంకం పెట్టేసేదాన్ని. ఎంత అరిష్టం జరిగేదో. ఆయన ఇలాంటి శుభకార్య పిలుపులకు బయటికి రాకూడదని మీ కోడలికి చెప్పలేదా మీరు? ఆగండి. వయసులో పెద్దవారు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? అయినా మా ముందే తనని అరిష్టం అనడానికి మీకు నోరెలా వచ్చింది? భర్తను కోల్పోయిన దురదృష్టవంతురాలు అరిష్టం కాదా? తన జాతకంలో ఏ దోషం ఉందో అందుకే సౌభాగ్యానికి దూరమైంది. దోషమున్నది తన జాతకంలో కాదు, మీ ఆలోచనల్లో. నుదుటిన బొట్టు, మెడలో తాళి, కాలికి మెట్టలుంటేనే సౌభాగ్యం కాదు. మంచి మనసుండటం కూడా సౌభాగ్యమే. అలా తీసుకుంటే మా అక్క ఎంతో సౌభాగ్యవంతురాలు. ఆ భాగ్యం మీకు లేదు. ఏ అమ్మాయి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి శకుంతల గారు, మీ ఇంటికొచ్చిన వాళ్ళకి అవమానించే పద్ధతే నేర్పించారా మీ ఇంటి కోడళ్ళకి? మీరు అభిమానంగా ప్రవర్తించి ఉంటే మేము పద్ధతిగా ప్రవర్తించేవాళ్ళం. ఎదుటి వాళ్ళు ఏదిస్తే అదే తిరిగొస్తుంది. ప్రేమైనా గౌరవమైనా ఇచ్చి పుచ్చుకోవాలి. గంగా, వాట్ ఈస్ దిస్? పెద్దవాళ్ళన్నాక ఏదో అంటారు, అంత మాత్రానికే అత్తయ్య గారి ముందే ఇలా నోరు పారేసుకుంటావా? అది అత్తయ్య గారికి ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది. ఇన్సల్టింగ్ చేసింది నేను కాదు, వాళ్ళు. ఇంకా చాలా నోర్మై. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పు. అమ్మగారు, వాళ్ళేమన్నారో మీరు కూడా విన్నారుగా. వాట్ ఎవర్, నువ్వింటికొచ్చిన గెస్టులతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పు. నేను చేసింది తప్పు కాదన్నప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి అమ్మగారు? ఆ మాటకొస్తే నా కళ్ళ ముందే నా కోడల్ని అవమానిస్తారా అని నేనన్న మాటలు మీరని వాళ్ళని బయట గెంటేసుండాలి. ఇప్పుడు నేను వాళ్ళకి సారీ చెప్తే రేపు ఇంకెవరైనా వచ్చి ఇలాగే అవమానిస్తారు. తప్పుల్ని తప్పని చెప్పడం తప్పేం కాదు. నేను క్షమాపణ చెప్పను.